మా పోతుల నరసింహ గారికి మా కుల బాంధవుడు స్టేట్ డైరెక్టర్గా ఇచ్చినందుకు అంటే ఇంత ముందు నుంచి కృషిగా చేసినాడు. మా టీడీపీ పార్టీలో యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే గారు సపోర్ట్ ద్వారా ఆయన డైరెక్టర్గా ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదేవిధంగా కంటిన్యూ అయ్యి బాగా మంచి ప్రశంసలు తెచ్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో బాగా మన కుల బాంధవులు అందరి దగ్గర తిరిగి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఉంది ఎందుకంటే ఆయన యువకుడు కాబట్టి అంత బాగా కష్టపడి తిరిగినాడు. మా కులంలో అయితేనేమి ఇక్కడ ఆ పార్టీలో అయినా కూడా బాగా కష్టపడి తిరిగినాడు అనమాట. అందుకోసం ఆయన గుర్తింపు చంద్రబాబు నాయుడు ద్వారా మనకు గుర్తింపు వచ్చింది ఆయనకు అట్లా డైరెక్ట్గా. పోతుల నరసింహ గారు స్టేట్ డైరెక్టర్ అయిందన్న మా కులస్తుల్లో డైరెక్టర్ అయిందనకు మాకు చాలా సంతోషము. నెక్స్ట్ ఫర్దర్ కూడా టీడీపీలో ఇదే ప్రోత్సాహంతో కొనసాగి ఇంకా వేరే మంచి పదవులు రావాలని మేము కోరుతుంటాం. ఈరోజు శుభదినం. ఎందుకంటే మా యొక్క అనంతపురం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘంలో సభ్యుడైనటువంటి మా పోతుల నరసింహులు గారు అయినటువంటి నాకు తమ్ముడైనటువంటి వారు ఈరోజు అనంతపురం పద్మశాలి రంగాకు డైరెక్టర్గా అయినందువలనను దానికి సంబంధించిన వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి ఈయన చేసిన కృషికి ఫలితంగా ఈరోజు అనంతపురం టౌన్ నందు మా యొక్క పద్మశాలి సంక్షేమ కార్పొరేషన్ నందు డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. దానికి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క నరసింహులు గారు దినదినాభివృద్ధిగా చెందుతూ అనంతపురం జిల్లానే కాదు మన సత్యసాయి జిల్లాను మొత్తం స్టేట్ వైడ్గా ఉన్న పద్మశాలి అందరికీ కూడా తనకు చేతనైనంత వరకు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తెచ్చి ఏదైనా వీవర్స్ వాళ్ళకి తన లేకుండా నేసే వాళ్ళంటే వీవర్స్ టోటలీ కనుక వాళ్ళకందరికీ ఉపాధి కల్పిస్తూ ఏదో తాను తోచినంత వరకు సాయం చేస్తూ ఉండాలని నా మనసావాచగా కోరుతున్నాను.